మరికొన్ని క్రైమ్ బ్రీఫ్గా చూద్దాం. చేతికి అందివచ్చిన పిల్లలు తమను పట్టించుకోకపోవడం, అప్పుల బాధతో అనంతపురం జిల్లా తాడిమరిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాములు, లక్ష్మీ నరసింహలకు ముగ్గురు కుమారుడు. వారి చదువుల పెళ్లిళ్ల కోసం రాములు 5 లక్షల వరకు అప్పు చేశాడు. అయితే కొడుకులు ఇప్పుడు తమకు సంబంధం లేనట్లు వ్యవహరించడంతో మనస్తాపానికి గురైన దంపతులు విషపు గుళికలు తిని ప్రాణాలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆవుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 ఆవులను దొంగిలించి సంతలో అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. వీరి దగ్గర నుంచి 76,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం ఎర్రకుంట గ్రామంలో తిమ్మక్క అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణించింది. పొలం వద్ద తలపై తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఆస్తి కోసం కోడళ్లే చంపేశారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే కాలు జారి కింద పడటంతోనే గాయాలయ్యాయని మృతురాలి కుమారుడు చెబుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన పసుపులెట్టి రామకృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. షేక్ పాషా, చంద్రశేఖర్, శివకుమార్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు బండికృష్ణ పరారీలో ఉన్నాడు. ఖమ్మం జిల్లా మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాటూరుపేట గ్రామంలో నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణించింది. వృద్ధురాలి మెడలో గొలుసు మాయం కావడంతో బంగారం కోసమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బతుకులు బుగ్గి చేస్తున్న మట్కాపై కడప జిల్లా పోలీసులు కొరడా చులిపించారు. ఇప్పటికే 2 మట్కా బీటర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కీలక నిందితుడు మట్కా కింగ్ జాలది నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. వీరు చాలా కాలంగా జిల్లాలో మట్కా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మట్కా నిర్వహణపై దాడులు చేస్తుండటంతో వీరి దృష్టి గంజాయి స్మగ్లింగ్ పై పడిందని జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలిపారు. అర్ధరాత్రి చెరువుల్లో అక్రమంగా చేపలు పట్టే దొంగల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కెట్పల్లి మండలం అక్కినేపల్లి పెద్ద చెరువులో చేపలు పడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు 7గురిని పట్టుకున్నారు. 1,00,000 రూపాయల విలువ చేసే చేపలను, వాహనాన్ని, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.